హలో, నా పేరు పద్మ అండి. నేను ఎన్ఆర్ఐని క్యాంపెయినింగ్ అని వచ్చాను. బట్ నా ఊరు పెదపాలెం. ఇక్కడ స్త్రీ శక్తి ఇవన్నీ చూస్తుంటే చాలా మోటివేటెడ్గా ఉంది. ఐ వాంట్ టు హెల్ప్ దెమ్ ఫైనాన్షియల్గా ఇన్వాల్వ్ అయ్యి ఇంకా ఇంకా ఎక్కువ ప్రోగ్రామ్స్ చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చారండి? నేను న్యూజెర్సీ యుఎస్ఏ నుంచి వచ్చాను. నా నేటివ్ ప్లేస్ మంగళగిరి పెదపాలెం. వెరీ నైస్ టు నో దట్ అండి. మీరు యాక్చువల్లీ ఒక నార్మల్ సిటిజన్గా ఆలోచిస్తే ఇక్కడికి వచ్చి ఇంత కష్టపడే అవసరం లేదు. అయినా కూడా మీరు మీ ఊరికి వచ్చి ఇక్కడ ఆలోచించి ఇంత కష్టపడుతున్నారంటే ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అండి. రియలీ నైస్ టు సీ దాట్. అండ్ థ్యాంక్ యూ, మీరు చాలా పాజిటివ్గా ఆలోచించి ప్రత్యేకంగా ఈ ప్రోగ్రామ్ని సపోర్ట్ చేస్తున్నారు. యాక్చువల్లీ థ్యాంక్స్ టు యూ అండ్ లోకేష్, మీ మోటివేషన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. నా పేరు కామేశ్వరి అండి. నేను భవిష్యత్ గ్యారంటీ, బాబు గారి సూపర్ 6 ఇవన్నీ చేశానండి. సెక్షన్ ఇన్ఛార్జ్గా వర్క్ చేస్తున్నాను. డిగ్రీ వరకు చదువుకున్నానండి. బట్ ఇంట్లో ఖాళీగానే ఉంటున్నాను. మాకు ఏదైనా జీవనోపాధిని కల్పించాలని కోరుకుంటున్నానండి. తప్పకుండానమ్మా, మీరు స్త్రీ శక్తి ప్రోగ్రామ్తో సైన్ అప్ చేసుకోవచ్చు. కొన్ని నెలల్లో ఇంకా ప్రోగ్రాంలు మేము అందిస్తాము. అదే కాకుండా ఇప్పుడే ఒక మహిళ చెప్పినట్టు తోపుడు బండ్లు మిగతావన్నీ కూడా చేస్తున్నాము. సో మీ నంబర్ తీసుకుని మీకు ఏది చేయగలిగితే అది తప్పకుండా చేస్తాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా. హలో మ్యామ్. హలో, నా పేరు లిఖిత. మా దిగ్రేల. నేను ఆస్టిన్ యూఎస్ నుంచి వచ్చాను. మా మమ్మీ వాళ్ళు ఇక్కడ స్త్రీ శక్తి టీం ఆంటీ వాళ్ళందరూ డైలీ బాగా ప్రచారం చేస్తున్నారండి. ఈసారి ఖచ్చితంగా గెలవాలి. మా అందరి సపోర్ట్ మీకే ఉంది. ఫస్ట్ స్త్రీ శక్తి ప్రోగ్రామ్స్ అన్నీ ఎవ్రీథింగ్ గుడ్, కానీ ఫస్ట్ ప్రియారిటీ స్త్రీ శక్తి అంటేనే ఆడవాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్. ఆడవాళ్ళని కమెంట్ చేయడం, ఆడవాళ్ళని మీకు తెలియదు కాదు, అసెంబ్లీలో అయినా ఎక్కడైనా కమెంట్స్ చేయడం, వాళ్ళ గురించి వేరే రకంగా ఏమన్నా అన్నా కానీ మీరు ఖచ్చితంగా ఈసారి లా తీసుకురావాలి. ఎవరిని కమెంట్ చేయకూడదు, ఎవరిని ఇలా చేయకూడదు. ఇదంతా ఫస్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్ అని మీరు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలండి. తప్పకుండా రండి. యు నో బట్ టీడీపీ స్టార్ట్ చేసిందే తెలుగువారి ఆత్మగౌరవం కోసం. అలాగే మహిళల ఆత్మగౌరవం అనేది చాలా ముఖ్యం. అది రాంగ్ లాంగ్వేజ్ వాడటం అనేది ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అండ్ మీరు చెప్పింది చాలా కరెక్ట్ పాయింట్. ఏమో అసెంబ్లీ హ్యాస్ టు బి అ వెరీ ఇంపార్టెంట్ డిగ్నిఫైడ్ ప్లేస్గా ఉండాలి. అటువంటి చోట అలాంటి లాంగ్వేజ్ వాడటం అనేది నేను ఖండిస్తున్నాను. ఐ డోంట్ గెట్ పొలిటికలీ ఇన్వాల్వ్డ్, బట్ దిస్ ఇస్ ఎ సబ్జెక్ట్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మన సీఎం జగన్ సార్ని చూసాక అందరూ ఇన్స్పైర్ అవుతున్నారండి. ఏం చేస్తారు, ఏమంటారు అని ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కమెంట్ చేయడం. మీరు ఖచ్చితంగా లా తీసుకోవాలి. దీనికి మనకి అడ్వాంటేజ్ అంటే ఏంటంటే ఇక్కడుండే మెజారిటీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని చూసి ఇన్స్పైర్ అవుతున్నారు. ఆయన ఒక్క పదం ఇటు అటు వాడరు. ఆయన చాలా డిగ్నిఫైడ్ పర్సన్. సో ఆయన మాకు రోజు ఇన్స్పిరేషన్. మేము ఒక్క పదం ఇటు అటు చెప్పినా కూడా ఆయన కానివ్వండి, అత్తగారు కానివ్వండి ఊరుకోరు. దేవాంశ్ అన్న, మా ఇంట్లో చిన్న దేవాంశ్ ఏదో ఇన్నోసెంట్గా తప్పుగా చెప్పినా కూడా అస్సలు ఊరుకోరు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. డిగ్నిటీ అనేది మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి. థ్యాంక్ యూ అమ్మా.